నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే హైదరాబాద్ని ఒక ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మినీ ఇండియా కింద భావించవచ్చు. ఎందుకంటే అటు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, చైనాలు ప్రతి ఒక్కరు కంప్లీట్గా ఫారినర్స్ కూడా చాలామంది ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం హైదరాబాద్ అని చెప్పవచ్చు. అదిగాక ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని సెటిలర్స్ అని చెప్పేసి అంటుంటారని అందరూ కూడా అనుకునేటువంటి పద్ధతి. అయితే గత ఎన్నికల్లో ఏదైతే 2023 ఎన్నికలు ఏదైతే తెలంగాణలో జరిగినప్పుడు దీనికి సంబంధించి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి సంబంధించి బీజేపీకి ముగ్గురికి త్రికోణ పోటీ జరిగినప్పుడు దానికన్నా ముందు ఏదైతే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఏదైతే నిరసనలు కావచ్చు ఇవన్నీ జరిగింది హైదరాబాద్లో అని చెప్పుకోవచ్చు. తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కూడా జరిగాయి. అలాంటి టైంలోనే కేటీఆర్ వచ్చేసి మీదేదన్నా ఉంటే ఆంధ్రాలో చూసుకోండి అన్న మాట కావచ్చు. ప్లస్ చాలామంది పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా ఏదైనా ఉంటే ఆంధ్రోళ్ళు మీ ఆంధ్రాకి వెళ్ళిపోండి అని చెప్పేసి అనే మాటలు కావచ్చు. అది కాకుండా ప్రతి ఒక్క అంశంలో ఆంధ్ర తెలంగాణ తీసుకొస్తున్నట్టు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు. నిన్న జరిగినటువంటి ఒక కేసీఆర్ ఏదైతే బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు అసలుకి తెలంగాణ అనే పదమే అసెంబ్లీలో రాకూడదు అని చెప్పి చాలా రకాల కుట్రలు చేశారని చెప్పి మాట్లాడే మాటల్ని ఎలా చూడాలి? ఇప్పటికే పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోతున్న దాన్ని మళ్ళీ రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారి పైన మాటలని పూర్తిగా పార్టీని లేకుండా చేసుకోబోతున్నారా అంటే ఏమంటారు? ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను అటు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ వీళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది? మరి గెలవలేదు కదా, కనీసం వచ్చిన కొన్ని సీట్లతో వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఉన్నట్లుంది, అక్కడ అది కూడా లేదు. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే మనం వచ్చిన కొన్ని ఓట్లు కొన్ని సీట్లతో ఎలాగైనా సరే ప్రజల్లో ప్రజాదరణ పొందాలి, ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలి. మరి ఇక్కడ మీరు ఏదైతే రాజకీయం చేస్తున్నారో అది రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నారా, మీకోసం చేసుకుంటున్నారా అనేది క్లియర్గా మనకు అక్కడ అర్థమవుతుంది. పార్టీని నిలబెట్టుకోవటం కోసమే కాదు, ప్రజల కోసం కూడా ఆలోచించాలి అనేది ఒకటి ఉంది. మరి దాని గురించి వీళ్ళు ఆలోచించట్లేదు అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా ఒక పార్టీ నిలబడాలంటే ప్రజలు ఆదరించాలి. మరి అలాంటి ప్రజలు ఆదరించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో కొంత మంచి చేస్తేనే ప్రజలు ఆదరిస్తారు. మరి ఏ మంచి చేయకుండా ఈ విధంగా ఒకప్పుడు వీళ్ళు ఇటు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మత విద్వేషాలను రెచ్చగొట్టడం, వీళ్ళు ఇటు చూసుకుంటే ఎక్కడికక్కడే విభేదాలు సృష్టిస్తున్నారు ఇలా ఆంధ్ర తెలంగాణ. మరి ఈ విధంగా చూస్తుంటే నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటలు, నారా చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా తెలంగాణ అనే పదాన్ని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడొద్దు అన్నారని, ఎందుకు మాట్లాడొద్దు అన్నారు అని చూసుకుంటే కేవలం అక్కడ విద్వేషాలను రెచ్చగొట్టకూడదు, ఏదైనా కుల కానీ మత కానీ ఈ విధంగా చూసుకుంటే పార్టీ ఇవన్నీ కూడా ఎందుకు మీరు విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు అనేది అక్కడ ఆలోచన. కానీ దాన్ని వీళ్ళు వేరేగా ఆపాదించుకొని మరి అసలు తెలంగాణ అనే పేరే అనొద్దన్నారు అనేది ఆయన చెప్తుంది. అలాగే మీరు చెప్తున్నట్లుగా ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతను మాట్లాడిన మాటలు, నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండి మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో అధికారంలో ఉంది. ఇక్కడున్న సెటిలర్స్ నారా చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ సృష్టికర్త. మరి ఆయన ఏదైతే నిర్మించారో అక్కడున్న ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్లుగా అక్కడ తీర్చిదిద్దబడుతున్నారు. ఎంతోమంది వాళ్ళ బంగారు భవిష్యత్తుని వాళ్ళు అది ఆధారంగా ఉంది అనేది నిరూపించుకోవటం కోసం మరి చంద్రబాబు నాయుడు గారే దీనికి అంతటి కూడా సృష్టికర్త అని చెప్పుకోవటం కోసం, అతనికి సంఘీభావం తెలపడం కోసం ఎంతోమంది ఎన్నో విధాలుగా బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ ఇవ్వడానికి చూస్తే నొక్కి పట్టడానికి ప్రయత్నం చేశారు. మీరు ఆంధ్ర వాళ్ళు వెళ్ళి మీ ఆంధ్రాలో చేసుకోండి, మీకు సంబంధించింది ఇక్కడ మాట్లాడటానికి వీల్లేదు అని అప్పుడే వాయిస్ ఇవ్వటం జరిగింది. మీకు ఓటు దెబ్బతో సమాధానం చెప్తాము అని. మరి ఆ విధంగానే ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోవటం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ మీకు ఎన్నో రకాలుగా ఉద్యోగాలు చేసుకుంటూ మీకు ఇన్కమ్ ట్యాక్స్ కడతంటే కదా ఒక ప్రభుత్వం ఏదైనా నిలబడాలంటే ప్రజలందరూ కలిసి ఉండాలి. అది ఆంధ్రానా తెలంగాణనా లేకపోతే పంజాబా ఇంకొహరా అన్ని రకాల ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు. అందరి వల్ల కూడా ఇక్కడ లబ్ధి చేకూరుతుంది. మరి అలాంటిది మర్చిపోయి ఎవరు పార్టీని అదేవిధంగా ప్రజల్ని విడగొట్టి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఈరోజు అందరి వేళ్ళు చూపిస్తుంది కేటీఆర్. ఎవరైతే ఈ పైడి ఉన్నారో ఇతను కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి, గతంలో కూడా ఇతను అరికపూడి గాంధీ గారితో కూడా కొన్ని విభేదాలు, మాట్లాడే విధానం చేతగాక అసలు ఇతను ఏ విధంగా ఎమ్మెల్యే అయ్యాడు,
మరి అందరూ కూడా వీడియో పెట్టేసుకుని ముందు కూర్చొని ఎవరైనా మాకు ఓటైపోతే మేము సూసైడ్ చేసుకోవటమే మాకు వేరే శరణ్యమే లేదు, ఇంకా మా పరువు పోయింది, డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి అని ఎమోషనల్ బ్లాక్మెయిల్తో ఒక వీడియో రిలీజ్ చేశాడు. మరి దానివల్ల ఈరోజు ఇతను గెలిచాడని ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇట్లాంటి వాళ్ళు ఏ విధంగా ఒకరి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు, ఏ విధంగా ఇట్లాంటి మాటలు ఎందుకు? ఈ రోజున ఒక పార్టీ మీరు అధికారంలో లేరు, మరి మీ పార్టీని నిలబెట్టుకోవాలంటే ప్రజల్లో ఆదరణ పొందే విధంగా ఉండాలి. ఇలాంటి విద్వేషపూరితమైన మాటలు ఇంకా రేపు ప్రతిపక్ష హోదా వచ్చింది అది కూడా రాకుండా చేస్తారు. ఖచ్చితంగా అదే జరిగిద్ది. అది ఇప్పుడు తెలంగాణ ఉన్న ప్రజలు కూడా అందరూ ఏమంటుందంటే ఎన్నో రోజుల తర్వాత వరంగల్ సభకు అంటూ ఈరోజు కేసీఆర్ బయటికి కనిపిస్తున్నాడు. సో గతంలో కూడా తను ఏదైతే 10 ఏళ్ల టీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు లేదా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక పాలనలో కూడా తను కనిపించిన చాలా తక్కువ రోజులు మాత్రమే అని చెప్పేసి అందరూ అంటున్నారు. బయటకు వచ్చినటువంటి పీఆర్ఎస్ నేతలు కూడా మాకు అపాయింట్మెంట్లు లేదంటున్నారు. కానీ మొన్న 2023లో ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా నిజంగా బయటికి రావట్లేదు కేసీఆర్. నిన్న సభలో తప్ప గతంలో పెద్దగా కనిపించింది కూడా లేదు. మహా అంటే ఒక వేళ్ల మీద లెక్క పెట్టేలాగా ఉందని చెప్పి అంటున్నారు. సో ఇలాంటి నేతల్ని మళ్ళీ ఎంచుకునే అవకాశం ఉంది అంటారా? అంటే ఏమంటారు? ఇక్కడ ఆయన కన్న కూతురు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన పరిస్థితి లిక్కర్ స్కామ్లో. అదేవిధంగా వీళ్ళు మాట్లాడే విధానం, వీళ్ళ ఎలా ఉంది వీళ్ళ శైలి అని అంటే నిజంగా మళ్ళీ ప్రజలు ఆదరించరు. అంటే ఏదైనా ఎవరికైనా కొంచెం ఆలోచన ఉన్నా కూడా దాన్ని వీళ్ళు చదివేస్తున్నారు ఇలాంటి మాటలు మాట్లాడి. మరి ఎందుకు ఇట్లాంటి అభిప్రాయాలు తీసుకొస్తున్నారు? భేదాభిప్రాయాలని వీళ్ళు సృష్టిస్తున్నారు. మరి ప్రజల్లో ఏదో కొంత ఉన్నా ఆలోచిద్దామా అంటే 10 సంవత్సరాల వాళ్ళు ఏం చేశారు ఇక్కడ రాష్ట్రాన్ని? మరి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, అది అందరికీ తెలిసిన విషయం. మరి ఈ రోజున అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమంటున్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నాశనం కోరుకుంటుందని అతను మాట్లాడుతున్నాడు. ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రజలందరూ కూడా హర్షించే విధంగా లేరు. మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే జగన్ మోహన్ రెడ్డి ఆలోచన, ఇటు కేసీఆర్ ఆలోచన ఇద్దరిది కూడా ఒకే విధంగా ఉంది. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా కేసీఆర్ విషయంలోకి వచ్చేసరికి, తెలంగాణ విషయం దగ్గరికి వచ్చేసరికి గతంలో మనం చూసాం కాంగ్రెస్ వాళ్ళు నిన్ననో మొన్న ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు. గతంలో సోనియా గాంధీ కాళ్ళు మొక్కుతున్నటువంటి ఒక కేసీఆర్ ఫోటో వేస్తూ ఇప్పుడు అదే కాంగ్రెస్ని తీసుకొచ్చేసి తెలంగాణ ద్రోహి అనడాన్ని ఎలా చూస్తారు? గతంలో చంద్రబాబు నాయుడు గారితో చాలా సఖ్యతగా ఉన్నటువంటి ఒక కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ నిన్నగాక మొన్న కూడా పొగిడాడు. సో తండ్రి కొడుకుల మధ్యనే సరిగ్గా సమన్వయం లేదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా కూడా ఒక వ్యూహమే అని చెప్పేసి అంటున్నారు. ఏంటి అంటే అటు ఆంధ్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు. అటు ఆంధ్రాలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఇటు తెలంగాణలో ఆంధ్ర అండ్ తెలంగాణ యొక్క అంశం తీసుకురావాలి. సో ఈ రెండింటి చేయడం వల్ల ఎక్కడ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా డెవలప్మెంట్ ఆగిపోతే రేపొద్దున వీళ్ళకి ఏదైనా అవకాశం దొరికితే అప్పుడు దాన్ని ఉపయోగించుకొని చూస్తున్నారని కుట్ర అని చెప్పేసి అన్నారు. ఈ వ్యూహం నిజమని చెప్పాలనుకోవచ్చు అంటే అలానే కనిపిస్తుందండి. ఎందుకంటే వీళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఆలోచన విధానం ఎలా ఉందంటే మొన్న చూసాం పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని, అదేవిధంగా వక్ఫ్ బిల్లుకు సంబంధించింది కానండి, గతంలో రషీద్ మరణాన్ని రషీద్, ఇంకో అంతకుముందు అతను ఢిల్లీ స్థాయిలో ఏ విధంగా అసలు ప్రభుత్వమే రద్దు చేయాలి అనే విధంగా అతను మాట్లాడిన మాటలు, మనం చూస్తే గోవుల మరణాలు, 1 కాదు 2 కాదు, ప్రతి ఒక్కటి పదే వీళ్ళు విద్వేషపూరితంగానే ఉంది తప్పించి ఎక్కడైనా ఒక రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం ఆలోచిద్దాం మంచిగా అనేది ఎక్కడా కనిపించట్లేదు. మరి ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరినీ చూస్తున్నాం. మరి గతంలో ఒకప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ స్థితి ఏంటి, మరి అప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, ఈ రోజున ఈ స్థాయికి ఎలా వచ్చారు? ఒకప్పుడు వచ్చిన స్థాయిని మర్చిపోతున్నారు. వెనక తిరిగి ఆలోచించుకుంటే మొన్న ఎవరైతే కవిత అనే ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ యాక్చువల్లీ అక్కడ ఏం మాట్లాడుకోవాలనే విషయాన్ని మర్చిపోయి అక్కడ ఒక విషయాన్ని తీసుకురావటం, అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, చాలా నార్మల్గా తీసేసింది. మరి అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి మాట్లాడే విధానం, ఆలోచన ధోరణి, ఒకరిని సింపుల్గా కొట్టేసినట్టు మాట్లాడటం. ఒకప్పుడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, వాళ్ళకు అవసరమైనట్లు వాళ్ళు తీర్చిదిద్దుకోవటం ఏదైనా మాటల్ని. మరి చూస్తే గతంలో ఏం చేశాడు? సోనియా గాంధీ గారి కాళ్ళకు మొక్కాడు. మరి ఈ రోజున అదే వాళ్ళని ఏం చేస్తున్నాడు? మరి వాళ్లే కదా తెలంగాణ ఇవ్వటానికి కారణమయ్యారు. మరి అట్లాంటి వ్యక్తులే ఈ రోజున వాళ్లే రాష్ట్రానికి హాని అనే మాటలు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా తెలివిగా ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తున్నారు. ఒక మాట మాట్లాడంగానే దాని వెనక్కి వెళ్ళి ఈ రోజున మనకు వీడియోలన్నీ కనిపిస్తున్నాయి, చూసి వాళ్లే మెసేజ్ చేస్తున్నారు, ఇదిగో ఇది గతంలో కేసీఆర్ గారు ఇలా మాట్లాడారు, మరి ఎందుకు మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని. మరి అట్లాంటి ప్రజలు ఇటు జగన్మోహన్ రెడ్డి గారినైనా అటు కేసీఆర్ గారినైనా ఎవరినైనా సరే
వాళ్ళే స్వయంగా క్వశ్చన్ చేసే హక్కులో ఉన్నారు ప్రజలు. కాబట్టి ఎవ్వరు కూడా హర్షించరు. మీ స్వలాభాల కోసం, మీ పార్టీ కోసం, లేకపోతే మీ నాయకుల కోసం మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఇక నుంచి మాట్లాడటం తగ్గించండి. ప్రజల కోసం ఆలోచించండి, ప్రజల మంచి కోసం ఆలోచించండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించండి అనేది ఈ రోజున ప్రజలు అడుగుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళు పార్టీని కోల్పోయే విధంగానే ఉంది. అదేదైతే స్థానం ఉందో పార్టీ నిలబడకుండా పోయేటందుకే వీళ్ళ మాటలన్నీ ఉన్నాయి తప్పించి పార్టీని నిలబెట్టుకునే విధంగా ఎక్కడా కూడా వీళ్ళ ఆలోచన ధోరణి కనిపించట్లేదు. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే జగన్ అండ్ కేసీఆర్ వ్యూహం ఏదైతే ఉందో ఈ వ్యూహం వల్ల ఆంధ్రాలో వైసీపీకి పట్టిన గతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్కి పట్టబోతుందంటే అవుననేటువంటి సమాధానాలు వస్తున్నాయి. సో ఇప్పటికన్నా సరే చంద్రబాబు నాయుడు గారి జపం ఇద్దరు మానుకోవాలని అయితే చూద్దాం. నమస్తే. నమస్తే.